ప్రేక్షకులకి మా ఇంటికి స్వాగతం. వెల్కమ్ టు అవర్ తోట. స్మాల్ సైజ్ గార్డెన్. ఇది మన ఇండియానా లేకపోతే అమెరికానా అన్నట్టుగా ఉంది. మంత్లీ ఒక $100 సేవ్ అవుతుంది అనుకుంటా తెలిసి. పెంచడము, దాంతో పాటు వచ్చి అందరికి పంచడము, దానిలో ఉండే సంతోషము ఇంకా చాలా తృప్తినిస్తుందండి. మాకు కూడా ఇస్తారా నెక్స్ట్ ఇయర్ నుంచి? తప్పకుండా, ఇవన్నీ మీకే. మా తోటలోనే వెజిటబుల్స్ లేకపోతే ఆకులతోటి వంట చేస్తే ఎక్కువ టేస్టీగా ఉంటాయి. గ్రోసరీ స్టోర్ నుంచి తీసుకుంటే ఎక్కడి నుంచో చేసినట్టు ఉంటది. దీనివల్ల గ్రాసరీ స్టోర్స్ కి నష్టం. మిథునం సినిమా చూపించారు నాకు ఇక్కడ. వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రేక్షకులు అండి. ఈ రోజు మనం అమెరికాలో తోటవారి ఫ్యామిలీని కలవడానికి వచ్చాము. నమస్కారం సురేష్ గారు, శైలజ గారు అండ్ కిడ్స్. మీరు ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇక్కడ యూఎస్కి వచ్చి? మేము సుమారుగా 25 సంవత్సరాలు అవుతుందండి. సో యు ఆర్ మిస్సింగ్ యువర్ మదర్ ల్యాండ్? అది ఎప్పుడు ఉంటది. సో అయితే ఆ మదర్ ల్యాండ్ ని మిస్ అవ్వకూడదు అనేసి మీ తోటవారి హోమ్ లో ఇంకో తోటను చూడడానికి మనం వెళ్తున్నాం అనమాట. చూపిస్తారు మీ తోట? చూపించండి. వెల్కమ్ టు అవర్ తోట. బెండకాయ చెట్టు ఆల్మోస్ట్ 9 అడుగులు పెరిగింది అనమాట. మేమే ఆశ్చర్యపోతున్నాం వాళ్ళకి ఎలా పెరిగింది అది అనేసి. చాలా అద్భుతంగా ఉందండి. అసలు ఒక మన ఊరు పెరట్లో ఉన్నట్టుగా. చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఒక అమెరికాలో మీకున్న ఒక చిన్న స్పేస్ లో 20 రకాల కూరగాయలు, పువ్వులు, తొలిసమ్మని, అలాగే మన ఊరు మునగ చెట్టును కూడా ఇలాగ రకరకాలవి మీరు ఇక్కడ ఇంత చిన్న స్పేస్ లో పండిస్తూ ఎంజాయ్ చేస్తూ దాన్ని మీరు డైలీ అంటే మీకు మంత్లీ ఒక $100 సేవ్ అవుతుంది అనుకుంటా తెలిసి. ఇలా చేయాలా అన్న ఒక థాట్ మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటారు మీ ఇద్దరికి? మనకు చాలా కూరగాయలు బయట దొరుకుతాయి, కొన్ని దొరకవు. మేమేమనుకుంటున్నాం అంటే సరే ఎందుకు మనం పండించకూడదు అన్న ఒక చిన్న అక్కడి నుంచి వచ్చిందనమాట ఈ ఐడియా. యాక్చువల్ గా గార్డెనింగ్ అనేది చాలా ఇష్టము. ఆ ఇష్టాన్ని మేము అది ఫుల్ఫిల్ చేసుకున్నాం. ఇయర్ బై ఇయర్ కొత్తగా ఆలోచించి ఇంకా పెంచుతున్నాం అన్నమాట. ఫస్ట్ లో చాలా తక్కువ స్పేస్ లో అంతవరకు స్టార్ట్ చేసాము. ఆ తర్వాత నిదానంగా ఫ్లవర్ బెడ్ చేయించాము. ఆ తర్వాత మొక్కలు దాని తర్వాత ఒకటి, ఈ సంవత్సరం ఇది వేద్దాము, అలా పెంచుకుంటూ వచ్చి ఇంత దాకా వచ్చింది. మన ఊరిలో మన పెరడు అంటే చిన్న మన ఇంటి వెనకాల పెద్ద పెరడు, మన పెరడులోనే మీరు మిథునం సినిమా చూపించారు నాకు ఇక్కడ. మీకు ఇది ఒక మిథునం గార్డెన్ అనమాట. మేమిద్దరం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తామండి. సో మార్నింగ్ బ్రేక్ లో టీ కానీ కాఫీ కానీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని ఇండియాలో పేరెంట్స్ తోటి కానీ ఇన్లాస్ తో కానీ వాళ్ళకి చెప్తూ ఈ రోజు ఇలా వచ్చింది, ఈ కూరగాయ ఇలా అంతవరకు వచ్చింది అని చెప్తూ we are having good time anamata. And we are really enjoying it in a good life and happy and yes. ఇది యాక్చువల్ గా పెంచడము, దాంతో పాటు వచ్చి అందరికి పంచడము, దానిలో ఉండే సంతోషము ఇంకా చాలా అది తృప్తినిస్తుందండి. అది ఇంకా మాటల్లో చెప్పలేం. యూ కెన్ సీ ఈ రోజు కోసిన పంట అన్నమాట ఇది. ఇంకా చాలా ఉన్నాయి. అవునండి, అలాగే వస్తుంది. వాళ్ళందరినీ కూడా అలా వచ్చేసేసి మా బ్యాక్ యార్డ్ లోకి వచ్చేసేసి వాళ్ళకి కావాల్సినప్పుడు కోసుకోమని ఇచ్చేస్తాం అన్నమాట. ఇంకా వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. గ్రాసరీ స్టోర్స్ కి నష్టం. ప్యూర్ ఆర్గానిక్ అండి. ఆర్గానిక్ అండి, నథింగ్ ఎల్స్. మేమైతే ఏం చేయట్లేదు, జస్ట్ వాటర్ మాత్రం ఇస్తున్నాము. అది కూడా ఇయర్ బై ఇయర్ పెంచుకుంటూ ఇప్పుడు ఇరిగేషన్ మొత్తం ఆటోమేటిక్ గా పెట్టేసాము. ఇనిషియల్ గా పాపం కిడ్స్ కూడా హెల్ప్ చేసేవాళ్ళు వాటర్ చేయడానికి అంతా. సంజన మా పాప, బాబు సంతోష్. అవునండి, ఎస్ ఫ్యామిలీ. ఎస్ ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ అండి. ప్లాంట్ చేసే అప్పుడు మాత్రము
ఎవ్రీ ఇయర్ కొత్త సాయిల్ వేస్తాం, ఎందుకంటే ఆ సాయిల్ అణిగిపోయి అలా ఉంటుంది కాబట్టి కొంచెం కొత్త సాయిల్ ఒక లేయర్ వేసేసిన తర్వాత మేము ప్లాంట్ చేస్తాం. దాన్ని కొంచెం రేట్ చేసి అవుడం అని మనకు దొరుకుతుందండి ఇక్కడ Texas లో. ఆవు పేడ అనే అనాలి. అది మిక్స్డ్ ఆఫ్ సాయిల్ ఉంటుంది, దాన్ని ఒక లేయర్ వేస్తాము, అదే మేము చేస్తుంది. మీ కాలనీ మొత్తానికి ఆర్గానిక్ వెజిటేబుల్స్ షేర్ చేస్తున్నారు అనమాట. సార్ మాకు కూడా ఇస్తారా నెక్స్ట్ ఇయర్ నుంచి? తప్పకుండా, ఇవన్నీ మీకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొకటి ఇక్కడ కుందేళ్ళు అంటే అందరికి చాలా ఇష్టం అనమాట. మీలా గార్డెనింగ్ చేసుకున్నారు, కుందేళ్ళు అంటే భయపడతారు, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు? కుందేలు దాన్ని కూడా కంట్రోల్ చేసామండి, కానీ మేమేంటంటే మరీ వాటిని రాకుండా చేయాలని అనుకోమండి. ఇయర్ ఏం చేసామంటే కుందేళ్ళు వస్తాయి, గోంగూర ఒక ప్లాంట్ ఉంది కదా మనకు, ఆ గోంగూర ప్లాంట్ ఏంటంటే కుందేళ్ళకి ఆహారం అనమాట. సో అవి వచ్చి అది గోంగూర మొత్తం తినేసింది. గోంగూర ఒకటి మాత్రమే ఇయర్, అంటే అది దానికి కూడా ఇయర్ బై ఇయర్ టేస్ట్ చేంజ్ అవుతుంటుంది. అండ్ లాస్ట్ ఇయర్ తోటకూర తినింది, ఈ ఇయర్ గోంగూర స్టార్ట్ చేసింది. కానీ వి రియల్లీ ఎంజాయ్ అండి. నాట్ రిస్ట్రిక్టింగ్, నాట్ టూ మచ్ రిస్ట్రిక్షన్. వాటికి కూడా ఫుడ్ పెడుతున్నాము, ఇంకా మిగతా వాటి జోలికి రావు అవి. సో దానికి కావాల్సింది అది తినేసి వెళ్ళిపోతుంది. అలానే లివింగ్ దెమ్ మిగిలినది మీరు తింటున్నారు. అంటే ఈ గార్డెనింగ్ చేయడానికి అంటే ఎక్కడ బీజం పడింది అంటారు? అది నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ అండి. నాకు చిన్నప్పటి నుంచి మా మదర్ చేస్తుండేవాళ్ళు. మా మదర్ కి గార్డెనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. మీ ఫేవరెట్ వెజిటేబుల్ ఏంటి? ఇక్కడ 20 వెజిటేబుల్స్. నాకైతే బీరకాయ అండి ఫేవరెట్, బాగా ఇష్టము బీరకాయ అంటే. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం అండి. బీరకాయ నేనైతే అన్ని ఇష్టపడతాను. పిల్లలకి ఏంటంటే దోసకాయ పప్పు వాళ్ళకి చాలా బాగా ఇష్టం, అండ్ పొట్లకాయ పచ్చడి మాకు ఈ మధ్య వాళ్ళే చేసి పెట్టారు కూడా, పొట్లకాయ పచ్చడి. సంతోష్ అమ్మ నేను అప్పుడప్పుడు వీకెండ్స్ ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికితే ఇక్కడ ఏంటి వెజిటబుల్స్ తీసేసుకొని వెళ్ళి అమ్మ అక్కకి నాకు వంటలు నేర్పిస్తుంది ఇక్కడ ఉన్న తోటలో. దానివల్ల మీకు సెల్ఫ్ కుకింగ్ ఆల్సో. సో పొట్లకాయ పచ్చడి తెలుసు, అక్కకేమో పప్పులు అవన్నీ చేయడం తెలుసు. సో గార్డెన్ వల్లే మాకు కూడా చాలా స్కిల్స్ వచ్చేస్తున్నాయి, ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే స్టోర్లో కొనుక్కొని వచ్చి చేయడం కంటే గార్డెన్ లో చెప్పాలంటే డైరెక్ట్లీ ఫార్మ్ టు కుక్ అండి. డైరెక్ట్ ఫార్మ్ టు కుక్ అనమాట, ఆర్ బ్యాక్ యార్డ్ టు కుక్ అనమాట. డైరెక్ట్ గా మార్నింగ్ లేయింగానే ఓకే ఈ రోజు తోటవారి తోట నుంచి తోటవారి కిచెన్. అవునండి. నేనైతే లిటరల్ గా పిల్లలకి అప్పటికప్పుడు ఒక ఆలోచన తెప్పి వంకాయలు కోసుకొని రండమ్మా అంటే అప్పటికప్పుడు కోసుకొస్తారు, అప్పటికప్పుడు చేయడం ఫ్రెష్ అలాగే వెళ్ళిపోతుంది. సో అక్కడి నుంచి వచ్చిన ఇంట్రెస్టే చిన్న చిన్నగా ఫస్ట్ లో ఇంత బ్యాక్ యార్డ్ ఇంత పెద్ద ప్లేస్ లేకుండా కూడా పాట్స్ లో పెంచడము అట్లాగా స్టార్ట్ చేసేదాన్ని. కోల్డ్ వెదర్ లో ఉన్నాం ఎక్కువ రోజులు యుఎస్ లో. బిఫోర్ దట్ వీవర్ ఇన్ సిన్సినాటి, బాబు పుట్టిన టైంలో. సో అక్కడ కూడా పాట్స్ లో పెట్టి టమాటాలు పెంచడము అవి ఇవి చేయడము బాగా ఇంట్రెస్ట్ గా ఉండేది. ఇంకా డాలస్ మూవ్ అయిన తర్వాత వీ హ్యావ్ ఆపర్చునిటీ. సో అది కాస్త మేము ఇంకా సంవత్సరానికి పెంచుకుంటూ వెళ్తున్నాం. మా తోటలోనే వెజిటబుల్స్ లేకపోతే ఆకులతోటి వంట చేస్తే ఆ రుచులే మాకు ఎక్కువ టేస్టీగా ఉంటాయి. ఏదో గ్రోసరీ స్టోర్ నుంచి తీసుకుంటే ఎక్కడి నుంచో చేసినట్టు ఉంటుంది. దాని తర్వాత మా గార్డెన్ నుంచే మా వెజిటబుల్స్ అని అట్లా తింటే ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుంది, ఆనందం ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉంటుంది మన గార్డెన్. ఇంకొకటి నేను గమనించిందండి, మీ పిల్లలు చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నారు. అవునండి, అవును. ఏమన్నా సపరేట్ కోచింగ్ ఇచ్చారా లేకపోతే ఎట్లా వాళ్ళు తెలుగు? కోచింగ్ అనేది ఏం లేదండి. ఇంట్లో స్ట్రిక్ట్ గా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో తెలుగు మాట్లాడాలి అనేది ఒక్కటే స్ట్రిక్ట్ రూల్. అంతేగాని ఎక్కడికి పంపించింది లేదు, ఏమి కొత్తగా తెలుగు క్లాసులకి పంపించి నేర్పించింది అలాగేం లేదు. నేను ఇంట్లోనే నేర్పించుకునేదాన్ని తెలుగు. ఇంకొక రీజన్ ఏంటంటే తను ఎవ్రీ ఇయర్ పిల్లల్ని తీసుకొని ఇండియా వెళ్ళి ఇండియాలో కంపల్సరీ ఒక 2 months వెకేషన్ అనమాట. దానివల్ల ఏంటంటే పిల్లలు అండ్ మేము మన సంస్కృతిని మర్చిపోకుండా వాళ్ళు తెలుగులో మాట్లాడాలి. ఇదంతా తన సహకారమేనండి. అది శైలజ గారు చాలా చాలా
మల్టిపుల్ జాబ్. మల్టిపుల్ జాబ్స్. నీ సపోర్ట్ లేకుండా దట్స్ ట్రూ అండి. అందరి సపోర్ట్, పిల్లలు కూడా సపోర్ట్ చేయాలి కదా. అవునవును. ఈవెన్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ తెలుగులో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అదైతే అంటే ఆ ఇంట్రెస్ట్ కూడా వచ్చింది అమ్మ వల్లే. అంటే ఫస్ట్ లో ఇంట్రెస్ట్ కాదు అది తను చిన్న చిన్నగా నేర్పిస్తూ ఇది ఇంపార్టెంట్ అమ్మా తెలుగు అనేది అని చెప్తూ షీ టాట్. దట్స్ గుడ్ యాక్చువల్. అంటే మనకి ఏమంటారు, మన మదర్ భాష అనేది గుర్తుంటే మాట్లాడితే ఆనందం వేరే ఉంటది, ఆ భావాలు వేరే ఉంటాయి, ఫీలింగ్స్ వేరే ఉంటాయి. అమ్మ ఆకలింది అనేది, ఐ వాంట్ ఈట్ సంథింగ్ అనేది కరెక్ట్ గా చెప్పారండి. నాకు అదే ఫీలింగ్. అమ్మ ఆకలిస్తుంది అని అడగడం చాలా తృప్తిగా ఉంటుంది వినడానికి. మనకు కూడా ఏదైనా ఆనందం వేరే ఉంటుంది. ఐ వాంట్ ఈట్ సంథింగ్ అంటే అదేదో చిన్నప్పుడు అమ్మ నాన్న ఇంగ్లీష్ లో మాట్లాడితే రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. ఆటోమేటిక్ గా అక్కకి నాకు తెలుగులోనే మాట్లాడాలి, తెలుగులోనే మాట్లాడితే అమ్మ నాన్నకి, అమ్మమ్మ తాతయ్యకి, నాన్నమ్మ తాతయ్యకి అర్థమవుతుంది అని అట్లాగా అక్కకి నాకు తెలియకుండానే అమ్మ నాన్న నేర్పించేసేసారు తెలుగు. they made you to follow without telling this is a rule, but they made you rule actually. Yeah, it was like an unspoken rule అన్నమాట ఇంట్లో. ఇంకా ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇంకా రెస్పాండ్ అవ్వరు, ఇంకా మాకు అక్కడికి అర్థమైపోతుంది. ఏలేని భాష. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఈ తోటవారి తోటలో ఇలా కూర్చొని సాయం సందవేళ చాలా ఆనందంగా అసలు ఈ దోసకాయలని అండ్ ఆ బీరకాయలను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి సుమన్ టీవీకి, మీకు కూడా ఇక్కడ దాకా వచ్చి మమ్మల్ని మా గార్డెన్ ని చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. మీ వల్ల ఇంకో నలుగురు ఇలా చేసుకుంటే అంటే ఇది ఎఫర్ట్, ఇది నాట్ ఎఫర్ట్ అని ఫీల్ అవుతా అంటారు కదా, చాలా పెద్ద శ్రమ ఇది మేనేజ్ చేయాలంటే. ఇనిషియల్ గా ఉంటుందండి, అది దాటిన తర్వాత అంత మెయింటైన్. మాత్రం చెప్తానండి, కొంచెం శ్రమ అనేది మనకు ఉన్నా కానీ ఆ తర్వాత వచ్చే ఆనందము, అది ఆ అనుభూతి చెప్పరానండి. అది మీకు ఫీల్ అవ్వాలన్నమాట, అనుభూతి పొందాలి. అది మార్నింగే వచ్చి ఇది కూడా మేము ఒక బేబీ లాగా ట్రీట్ చేస్తాం అనమాట. అది ఎందుకంటే ఇట్స్ అవర్ అనదర్ బేబీ యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్. అండ్ దట్ టు దిస్ ఇస్ అంటే ఇది ఎవ్రీ ఇయర్ మనకు తెలిసిందే కదా, ఒక కోల్డ్ వచ్చింది అనుకోండి, చలి రాగానే మొత్తము చనిపోతుంది. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. అప్పుడు మళ్ళీ డైలీ కమ్ అండ్ సీ అనమాట హౌ ఇట్ ఈస్ గ్రోయింగ్. అండ్ ఇప్పుడు ఈ తీగలు ఉన్నాయనుకోండి, ఆ తీగల్ని కరెక్ట్ వేలో పంపించడము ఎంత ఒక మనకు అది చెప్పరాని అనుభూతి అనమాట. అండ్ ఐ థింక్ అంటే ఇది నేను పర్సనల్ గా చూసాను, ఫస్ట్ లో ఎంత కష్టంగా ఉన్నా, దాని తర్వాత వచ్చే ఆనందం, అమ్మ నాన్నకి అమ్మ ఇన్ని దోసకాయలు వచ్చాయి, అమ్మ ఇన్ని బీరకాయలు వచ్చాయి, లైక్ దే ఫీల్ సో హ్యాపీ. అండ్ సో అంటే మనం $1 million వచ్చినా కూడా you won't see that happiness. And I think అమ్మ వంట కూడా నేర్పిస్తుంది. సో నేను ఇప్పుడు కాలేజ్కి వెళ్ళినా ఇంట్లో ఇప్పుడు నేను సొరకాయ పప్పు చేసి ఇంట్లో సొరకాయలు తీసుకొని సొరకాయ పప్పు చేసేసి ఐ కీప్ ఇట్. ఇంకా సో మీ నాన్న మేము గిఫ్ట్ గా గోల్డెన్ నెక్లెస్ అవన్నీ తీనవసరం. No, సొరకాయ పప్పు చేసేసి that's the biggest gift, teaching me how to cook, teaching me how to live, both of them. సో దీనివల్ల మీకు చాలా గోల్డ్ కొని భారత్ నైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మా వెకేషన్ ప్రాజెక్ట్. ఎక్కడికైనా మేము బయటకు వెళ్ళినప్పుడు అక్కడ స్పెషల్ సువీనియర్స్ ఏమన్నా ఉంటే అది కలెక్ట్ చేయడం అలవాటు. సో మా పిల్లలకి చెప్పి సమ్మర్ టైంలో ఎక్కడైతే సువీనియర్ తీసుకుంటామో ఆ పర్టికులర్ ప్లేస్లో యూజువల్గా మనం ఫొటోస్ తీసుకుంటుంటాం కదా, సో దాన్ని క్యాప్చర్ చేసి ఒక ప్రాజెక్ట్ లాగా చేయమంటే మా పిల్లలు కలిసి ఇది చేశారనమాట. మేము ఎక్కడెక్కడైతే ఉన్నామో, ఏ స్టేట్లో ఉన్నామో, యూఎస్లో అయితేనేమి, ఇండియాలో ఎక్కడైనా వెళ్ళినప్పుడు, తిరువనంతపురం వెళ్ళినప్పుడు తిరువనంతపురం దగ్గర, కన్యాకుమారి వెళ్తే కన్యాకుమారి దగ్గర, ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఇది జస్ట్ కైండ్ ఆఫ్ ఓకే జర్నీ ఆఫ్ అవర్ లైఫ్.